తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉగ్రమూలాల కేసులో నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ వేసిన కస్టడీ పిటిషన్ను న్యాయస్థానం అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. విజయవాడ 2 పట్టణ పోలీసులు నమోదు చేసిన ఈ కేసు గత నెలలో ఎన్ఐఏకు బదిలీ అయింది. 11 మందిని విశాఖలోని ప్రశ్నించనున్నారు. విజయవాడ టెర్రర్ లింక్ కేసు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్తో ముడిపడడంతో విజయవాడ సిపి వినతి మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఎన్ఐఏ విచారణకు తీసుకుంది. విశాఖలోని జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయం ఈ కేసును రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రిమాండ్లో ఉన్న నిందితులను 5 రోజులు కస్టడీకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా శనివారం తీర్పు వెలువడింది. పలు రాష్ట్రాలతో లింకులున్న ఈ కేసు దర్యాప్తును తాము తీసుకున్నామని ఎన్ఐఏ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దేశ భద్రతతో ముడిపడిన కేసులో నిందితులను మరింత లోతుగా విచారించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే విజయవాడ పోలీసులు నిందితులను విచారించారని, ఉగ్రవాద కేసుల విచారణలో వీరికి అనుభవం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో దేశాన్ని అస్థిరపరిచే కుట్రను నిందితులను విచారించి వెలికి తీయాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కస్టడీకి ఇవ్వాలన్న ఎన్ఐఏ తరఫు న్యాయవాది వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. మైనర్ మినహా మిగిలిన 11 మందిని 2 విడతల్లో కోర్టు కస్టడీకి ఇచ్చింది. వీరిని విశాఖలోని ఎన్ఐఏ బ్రాంచ్ కార్యాలయంలో ప్రశ్నించనున్నారు. నిందితులు రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, సోహైల్ బేగ్, షాద్మాన్ దిల్కుష్, సైదా బేగం, లక్కీ అహ్మద్ ను ఈ నెల 8 నుంచి 10 వరకు కస్టడీకి ఇచ్చింది. జిషాన్ అబ్దుల్ మజీద్, మీర్ ఆసిఫ్ అలీ, అబ్దుల్ సలాం, షారుఖ్ ఖాన్, షేక్ ఫైజ్ ఉర్ రెహమాన్ కు 10వ తేదీ నుంచి 12 వరకు కస్టడీకి కోర్టు అనుమతించింది. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వీరిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని నిర్దేశిత తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్నారు. ఆ సమయంలో నిందితులు రోజుకు 2 సార్లు 5 నిమిషాల చొప్పున తమ న్యాయవాదులతో మాట్లాడుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది.